ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రం తమన్నా గారిది ఓడెలా 2 అనే మూవీ అయితే థియేటర్స్లో రేపు రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 30 minutes డ్యూరేషన్. ఏ సర్టిఫికేషన్ వచ్చిందన్నమాట, స్పిరిచువల్ అండ్ థ్రిల్లరు. సో ఏ సర్టిఫికేషన్ వచ్చిందంటే మనకు అర్థం తెలిసిందే, పెద్దలకు మాత్రమే, పిల్లలకు కాదు. అండ్ 2 లాంగ్వేజెస్లో వస్తుంది, తెలుగు అండ్ హిందీ. 2D స్క్రీన్స్ మీద వస్తుంది అన్నమాట. సో కమింగ్ టు లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం మనకు అందరూ తెలిసిందే, తమన్నా గారు ఉన్నారు, హిబితా పాటేల్ ఉన్నారు, వైశాంత్ ఉన్నారు అండ్ మురళీ శర్మ గారు అయితే ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు ఈ రోజులో. దాని తర్వాత ఇంకొక మూవీ గురించి చూసుకుంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ అవుతుంది బై. సో విజయశాంతి గారికి మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. నాకే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఇలా చూపించాలనిపిస్తుంది నాకు. అండ్ కమింగ్ టు సీక్వెల్ లాగా విజయశాంతికి మూవీ వైజయంతి మూవీకి సీక్వెల్ అనుకోవచ్చు. ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 24 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్, డ్రామా, థ్రిల్లరు యువే 16+ అనమాట. అండ్ ఇక్కడ ఈ మూవీ వచ్చేసరికి అయితే 18th April రోజున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మన కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, విజయశాంతి గారు ఉన్నారు, సోహెల్ ఖాన్ అండ్ సారా మిర్జీ అండ్ మేఘా శ్రీకాంత్ గారు అయితే ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. అండ్ దాని తర్వాత రిలీజెస్ గురించి చూసుకుంటే తెలుగులో 2 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ చూసుకుంటే రవితేజ గారిది నా ఆటోగ్రాఫ్ అనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే మీరు వాచ్ చేయండి. ఒక మంచి ఒక లైఫ్లో ఫ్రెండ్స్ వాళ్ళందరి గురించి కూడా ఉంది, మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మహేష్ బాబు గారిది ఒక్కడు అనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు అవుతున్నారు, పండుగ అయితే పండుగ చేసుకోవచ్చు అన్నమాట ఒక్కడు మూవీతో పాటు. దాని తర్వాత నెక్స్ట్ బాలీవుడ్లో చూసుకుంటే కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియావాలా బాగ్. ఇదే ఈ మూవీ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చెప్తున్నా, ఇది హిస్టారికల్ మూవీ. ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. 2 hours 50 minutes డ్యూరేషన్, డ్రామా, హిస్టారికల్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. సో ఫస్ట్ వాచ్ అంటే. అండ్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే అక్షయ్ కుమార్ గారు, మాధవన్ గారు అండ్ అనన్య పాండ గారు వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత హాలీవుడ్లో మూవీ చూసుకుంటే మాత్రం మంచి మూవీ అనుకోవచ్చు. ప్యాడింగ్టన్ ఇన్ పెరు అనే మూవీ ఉంది. ఇది 2 platforms వస్తుంది, 2D and 4DX ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. స్క్రీనింగ్స్లో 2 లాంగ్వేజెస్ వస్తుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. డ్యూరేషన్ తక్కువ ఉంది, 1 hour 46 minutes డ్యూరేషన్. కేటగిరీస్ చూసుకుంటే అడ్వెంచర్, కామెడీ, ఫ్యామిలీ, సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇది అందరూ చూడదగ్గ మూవీయే. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే బెన్, హ్యూగ్, ఎమిలీ హ్యారిస్, బ్యాండర్సన్, జిమ్ అండ్ జూలియా ఇమాలియా వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. సో చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన చిన్న లిస్ట్ అనమాట. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.